హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో రైతులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ వరి పంటకు సంబంధించి తెగుళ్ళు అనేది అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఈ వీడియోలో క్లియర్గా ఒక ఉదాహరణతోటి ఈ వీడియోను రికార్డ్ చేయడం జరిగింది. కావున రైతులు స్కిప్ చేయకుండా ఈ వీడియోని గమనించగలరు. మీరు ఈ వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వరికి సంబంధించి పాము పొడ తెగులు అనేది రావడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణం, ఎవరైతే రైతులు ఉన్నారో ఈ వరి పొలాలకు సంబంధించి మధ్యలో ఉన్న ఈ గట్లను క్లీన్ చేసుకోకపోవడం వల్ల, వెలుతురు అనేది సరిగా ఉండకపోవడం వల్ల మనకు ఇలాంటి తెగుళ్ళు కానీ ఇతర రోగాలు అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. ఇక్కడ ఈ పాము పొడ తెగులు అనేది ఏవైతే గట్ల అంచుల పొంటి ఉన్న వరి గంటలను మాత్రమే అటాక్ చేయడం జరిగింది. అదే మనం కొంచెం లోపలికి కనుక వెళ్ళి చూస్తే ఎటువంటి తెగుళ్ళు అనేవి లేవు. సో దీనివల్ల క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే, మనం ఈ గట్లను క్లీన్ చేసుకోకపోవడం వల్ల కూడా ఇవి తెగుళ్ళు అనేవి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం కొంచెం పంట మొత్తం విస్తరించే అవకాశాలు కూడా ఉంటాయి. సో రైతులు చేసే ఈ చిన్న మిస్టేక్ వల్ల మనమే ఈ తెగుళ్ళని కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది. సో మీరు గమనించవచ్చు వీడియోలో క్లియర్గా. కొంచెం ఒక 2-3 అడుగులు లోపలికి వేసి చూసినట్టయితే ఎటువంటి తెగుళ్ళు అనేవి లేవు. ఇది కేవలం ఈ గట్ల అంచుల పొంటి ఉన్న వరి గంటలను మాత్రమే ఇది అటాక్ కావడం జరిగింది. మీరు గమనించవచ్చు. ఈ వరి అనేది చాలా బాగా రావడం జరిగింది. కానీ ఈ చిన్న మిస్టేక్ వల్ల చివరి స్టేజ్లో ఈ తెగుళ్ళు అనేవి రావడం జరుగుతుంది. సో కావున రైతు మిత్రులు ఎవరు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా గట్లను ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవడం వల్ల కూడా మనం ఈ పెస్ట్ని ఎలాంటి ఖర్చు లేకుండా మనం తగ్గించుకున్న వారం అవుతాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.